ఓం నమ శివాయ. స్కంద పురాణాంతర్గత కార్తీక పురాణం అధ్యాయం 13. కార్తీక ద్వాదశి మహాత్యం. సురవీర శృత కీర్తి కథ. వశిష్ఠుడిట్లు చెప్పెను. జనక రాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనసుతో వినుము. ఆ ధర్మములు అన్నీ ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవి అన్నీ చేయదగినవి. చేయని ఎడల పాపములు సంభవించును. ఇది నిజం. సంసార సముద్రము నుండి దాటగోరువారును నరక భయం గలవారును ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రులకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణనిచ్చిన ఎడల అనేక జన్మములలో పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనములు చేయించినప్పుడు ఆ వటువు చేయబడిన గాయత్రీ జప ఫలములు వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలము చెప్పుటకు నాకు శక్యము కాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడు బావులు, 100 బావులు త్రవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక్క బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయించిన పుణ్యంలో 16వ వంతు కూడా సరితూగవు. కార్తీక మాసమందు ఉపనయ దానము చేసి తరువాత మాఘమాసమందు కానీ వైశాఖ మాసమందు కానీ ఉపనయనం చేయించవలేను. సాధువులు శ్రోత్రియులను అగు బ్రాహ్మణ కుమారులకు ఉపనయనం చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పం కార్తీక మాసమందు చేయవలెను. అట్లు చేసిన ఎడల కలిగేడి ఫలము చెప్పుటకు భూమి యందు కానీ స్వర్గమందు కానీ ఎవ్వనికి సామర్థ్యం కలదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణ చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు తాను పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడు అగును. ఓ జనక మహారాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు, చెప్పెదను. సావధానుడు అయి వినుము. ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజు కలడు. మిక్కిలి వీర్య శౌర్యములను కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడిన వాడై రాజభ్రష్టుడై అరోధవా ఏషా ఆత్మయత్పత్నీత అను సుశ్రుప్త ప్రకారముగా భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమాలాదులను భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి ఆయను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాల యందు ఆమె సుందరి అయిన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్య వశము చేత ఆ కన్యక వృద్ధినంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానంద కారిణి అయి ఉంది. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయసు వచ్చినది. మనసునకు బహురమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహము చేయమని యాచించాను. ఆ మాట విని రాజు, ముని కుమారక, నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనము నీవిచ్చితివేని ఈ కన్యను నీకు ఇచ్చేదను. ఓ జనక మహారాజా, ఈ మాట విని ముని కుమారుడు ఆ కన్య యందుండు కోరికతో రాజుతో ఇట్లనెను. ఓ
ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకు ఇచ్చేదను, దానితో నీవు రాజ్యమందు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పాను. ఆ మాటలను విని రాజు సంతసించి అలాగునే చేసేదను అనెను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా నదీ తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకు ఇచ్చివేశాను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునకు తన కూతురిని ఇచ్చి తన యొక్క గృహ సూత్రమందు చెప్పబడిన ప్రకారం వివాహం అరణ్యమందే చేసెను. ఆ కన్యయు వివాహం కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్య జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి యొక్క కుమార్తెను కనెను. రాజు దానిని చూసి సంతసించి, ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యం రావచ్చును, దానితో నా జన్మమంతయు గడుచునని సంతసించుచుండెను. రాజిట్లు తలంచుచుండగా పూర్వపుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థం నర్మదా నదికి వచ్చి పర్ణశాల ముందు ఉన్న రాజు భార్యను రాజు కూతురును చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి, నీవెవ్వడవు? ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు? చెప్పుమని అడిగాను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్య వియోగముతో సమానమైన వియోగ దుఃఖములు లేవు కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవనం రాగానే ఒక ముని కుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకా ఏమి కోరితివో చెప్పుము అని ఇట్లు రాజు వాక్యము విని ఆ మునీశ్వరుడు ఇట్లనెను. రాజా, ఎంత పని చేసితివి? 3 వలె పాపములను కన్యా ద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవన అను నరకమును అనుభవించును. కన్యా ద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యంతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నవి, కానీ కన్యా విక్రయ పాపములకు ప్రాయశ్చిత్తం ఎచ్చట చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ 2వ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి ఆ కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము. కార్తీకమందు విద్యా తేజశీలయుక్తుడైన వరుణకు కన్యాదానం చేసిన వాడు గంగా నది సమస్త తీర్థములందు స్నానదానములు చేసేవాడు పొందెడి ఫలమును యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములు చేసిన వాడు పొందెడి ఫలమును పొందును. ఇట్లు ఎత్తి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లని, బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రధారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందులకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా ఏమిటి, పుణ్యలోకమనగా ఏమిటి, దానమనగా ఏమిటి, ఫలమనగా ఏమిటి? ఎట్లయినా ధనము సంపాదించి భోగించుట ముఖ్యం. నా ఈ 2వ కూతురునకు పూర్తిగా ద్రవ్యమిచ్చువానికి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందేదను. నీకెందుకు? నీ దారిన నువ్వు పొమ్ము. ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయాను. తర్వాత కొంతకాలముగా ఆ అరణ్యమందే సువిరు మృతి నొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకములకు తీసుకొని పోయి అచట యముడు వాణిని చూసి కల్లెర్ర చేసి అనేక నరకములందు యాతనలు పొందించి అసీపత్రవనమందు రాజు పితరులను కూడా పడవేయించాను. అసీపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షముతో కూడిన చిక్కని వనము. ఈ సూర్యుని వంశమందు శృతకీర్తి అనువాడు ఒకడు కలదు. సమస్త ధర్మములను
100 యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యము పాలనను గావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించుచుండెను. ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గము నుండి తాను నరకమున పడి యమయాతనలు పొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము, పుణ్యము చేసిన నన్ను యమలోకమందు ఉంచినారని విచారించుకొని ధైర్యముతో యమునితో ఇట్లనియే, సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మనవిని వినుము. ఎంత మాత్రమును పాపము చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చింది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది? శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలు విని యముడు పలికెను. శృతకీర్తి, నీవన్న మాట సత్యమే, కానీ నీ వంశస్థుడు సువీరుడు అనువాడు ఒక దురాచారుడై కన్యా ద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను ఈ నరకమందున్నారు. తరువాత భూమి యందు దుష్టయోనులందు జన్మించెదరు. శృతకీర్తి వినుము. సువీరుని యొక్క 2వ కుమార్తె విన్నది. నర్మదా నదీ తీరమందు ఆ పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికి ఇంకను వివాహం కాలేదు. కాబట్టి నీవు నా వరప్రసాదము వలన ఈ దేహంతో అచటికి పోయి అచటున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదానము చేసి పెళ్లి చేయము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యకను వరుణకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్ర ప్రకారం కన్యాదానం ప్రశస్తం. అట్లు కన్యాదానం చేయుటకు కన్యా సంతానం లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనం ఇచ్చిన ఎడల ధనదాతయును లోకాధిపతి యగును. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి కన్యకను తీసుకొని వరునికిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందురు. కాబట్టి నీవు శీఘ్రంగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యం ఏము. దాని చేత నీ పితరులందరూ తృప్తి నుండి నిత్యమును సంతోషింతురు. శృతకీర్తి యముని మాటలు విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా నదీ తీరమందున్న కన్యను స్వర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విజుక్తంగా కన్యాదానం చేశాను. ఆ పుణ్య మహిమ చేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గములకు పోయి సుఖముగా నుండెను. తరువాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దాని చేత వాని పితరులందరూ విగతపావులై స్వర్గములకు పోయిరి. తానును యథాగతముగా స్వర్గమునకు చేరాను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగతపావుడగును. ఇందుకు సందేహం లేదు. కన్యామూలం ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహం చేయునకు సహాయం చేసినచో వారి పుణ్యమునకు అంతం లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించువాడు హరి సాయుధ్యమును పొందును. ఇది నిజం. నా మాట నమ్ముము. ఈ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించిన వారు రౌరవ నరకమును పొందుదురు. ఓం నమ శివాయ. శివాయ నమ. ఓం.